హలో అండి. ఈరోజు కోయిటి వాళ్ళకి ఏం చేస్తున్నా తెలుసా? కాకరకాయ పకోడీ మన స్టైల్లో అనమాట. మన ఆంధ్ర స్టైల్లో. ఏంటి కాకరకాయ పకోడీ కూడా తింటారా కోయిటి వాళ్ళు అనుకుంటున్నారా? తింటారండి. నేను ఒకసారి చేసింటే మా మేడం వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా ఫోన్ చేసి అడిగిందంట కావాలని. తన కోసం చేస్తున్నాను. ఏం లేదండి, ముందైతే కాకరకాయలు పొట్టంతా తీసుకొని బాగా మంచిగా వాష్ చేసుకొని తర్వాత బిల్లలుగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. తర్వాత అయితే అందులో ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు మొత్తం అంతా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టేయండి. అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా మనం పిండేయాలన్నమాట. ఆ పిండేస్తే చేదు అనేది పోతుంది, మనకి చాలా వరకు చేదు అనేది తగ్గుతుంది. తర్వాత మనకు పకోడీకి కలుపుకోవాలి. పకోడీకి కలుపుకోవడానికి ఏమేమి వేయాలంటే బియ్యపిండి, శనగపప్పు అంటున్నా బియ్యపిండి, శనగపిండి, కారపొడి, ఇంకా కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్, ఇంకా వచ్చేసి సరిపడ లైట్గా ఉప్పు నేను ముందు వేసి ఉన్నాను కాబట్టి ఇంకొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదు. కారం కూడా మేడం వాళ్ళకి కాబట్టి తక్కువ వేసాను. మనకైతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువ కారం కావాలి కాబట్టి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీ లాగా వేసుకొని బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా. ఎంత బాగుంటాయో తెలుసా? అబ్బా, నాకైతే చాలా ఇష్టం. పప్పులేకి కానీ, రసం లేక కానీ, స్నాక్స్లాగా కానీ ఎలా అయినా తినేయచ్చు. ఇంకా పెరుగన్నంలోకైతే ఎలా ఉంటాయో తెలుసా? సూపర్గా ఉంటాయి పెరుగన్నంలోకి. కాకరకాయ తాలింపు అయినా బాగుంటుంది, కాకరకాయ ఫ్రై. ఇంకా నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం, ఒట్టిదే తింటానండి. ఎలా ఉంది, నచ్చిందా? ప్లీజ్